ఈ కొద్దిపాటి దానానికి అంత ప్రకటన అవసరమైతే ఈ సమస్త విశ్వాన్ని, చరాచర జీవరాశులు సహా అనంతమైన ప్రకృతి సమూహాన్ని మనకి సృష్టించేటటువంటి వెంకటేశ్వర స్వామి ఎంత అడ్వర్టైజ్మెంట్ కోరుకోవాలండి. పొద్దున్నే నువ్వు ఇలా ఆవుని పిలవగానే పాలిస్తుంది, ఆ గోవు కడుపులో పాలు నింపింది ఎవరండి? బిడ్డ కడుపులో పడగానే తల్లి స్తనాల్లో పాలు నింపింది ఎవరండి? పువ్వులన్నిటికీ రకరకాల రంగులు వేసింది ఎవరండి? మేఘాల చేత వాన కురిపిస్తున్నది ఎవరండి? సముద్రపు నీరు ఆవిరిని చేసి, ఆవిరైన వీరు మేఘంగా చేసి, మేఘపు వర్షం రూపంలో కురిసేలా చేసి, చెరువై కాలవై నదై పంటలు పండింపజేస్తున్నది ఎవరండి? స్వామివారు ఒక్కరే కదా. మరి చిన్న పనికి మనం ఇంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే, మనం అడగకుండానే సృష్టి అంతా ఇంత రమణీయంగా చేసి మనకి ఇచ్చినటువంటి భగవంతుడు ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలో ఆయనకు ఆ దృష్టి ఉందా అసలు? ఇది భగవంతుడు గుళ్ళో గడితే కలిగే వైరాగ్యం. నేనే ఇంత గొప్పవాడినైతే మరి నువ్వెంతయ్యా, నీ ముందు నేనంత అని వెంటనే నమస్కారం చేస్తాం. ఇది నిరంతరం స్మరించుకోవాలి.